ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. సౌజన్య కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులు జాబ్ మేళాకు వెళ్లడంతో సౌజన్య కన్వెన్షన్ హాల్ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి సహకారంతో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 100 కంపెనీలు జాబ్ మేళా ఏర్పాటు చేశాయి. జాబ్ మేళాకు ప్రకాశం, కర్నూలు జిల్లాల నలుమూలల నుంచి యువతీ యువకులు తరలివచ్చారు. 6,000 మందికి పైగా యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ అవకాశం అందించిందని నిర్వాహకులు తెలిపారు. యువజన నాయకులు ఈ రోజు మార్కాపురం పట్టణంలో నిరుద్యోగ యువతికి జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెనక్కి తిరిగి వెళ్లకుండా వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు పర్ఫెక్ట్ గా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కొన్ని వేల మంది నిరుద్యోగులు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నా కూడా ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు లేక నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా కానీ వాళ్ళ అర్హతకు స్తోమతకు తగ్గ విధంగా వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే రాఘవరెడ్డి గారు కృతనిశ్చయంతో దగ్గర 100 కంపెనీలు మన మార్కాపూర్కి తీసుకొని వచ్చి ఇక్కడున్న నిరుద్యోగ యువత పాలిట వాళ్ళు సదుద్దేశంతో అందరికి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా లక్ష్యంగా ఇక్కడ మన ప్రాంత ప్రజల మీద ప్రేమాభిమానాలతోటి ఉద్యోగ కల్పనకి 100 కంపెనీలు